Start adding. So atom already you know. Atom consists of positively charged particles, protons, surrounding around the nucleus, negatively charged particles, electrons are present. You don't know already తెలుసు కదా. But atom is stable. Why atom is stable means equal number of positive and negative charged particles are present. ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎనీ ఆటమ్ తీసుకోండి ఈక్వల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెజెంట్. అందువల్ల ఆటమ్ కి చార్జ్ లేదు. అయాన్ అంటే సపోజ్ one electron is removed from an atom that become positively charged ion. Here ion means charged particles. Charged particles are species. Are called ions. Are called ions. అంటే పాజిటివ్ గాని నెగిటివ్ గాని ఉంటే వాటిని అయాన్స్ అంటారు. సరే ఇప్పుడు క్యాటయాన్స్ అంటారు. క్యాటయాన్స్ అంటే ఏంటి? పాజిటివ్లీ చార్జ్డ్ species are known as cations. For example, Na plus, K plus, H plus, etc. Positively charged species. అంటే పాజిటివ్ చార్జ్ ఉన్నటువంటి వెయిట్ అయినా కూడా ఏమంటారు? క్యాటయాన్స్ అంటారు. నెక్స్ట్ యానియాన్స్. యానియాన్స్ అంటే ఏంటంటే నెగిటివ్లీ చార్జ్ స్పీసీస్ ఆర్ నోన్ యాజ్ యానియాన్స్. Example, Cl minus, O minus 2, Br minus, etc. Charge no what under ions. Ions how many are there? Two types. Cations. Sorry. Cation. Symbol. Hydrogen H plus, sodium Na plus, potassium, note all of you, K plus, silver, Ag plus, copper, Cu plus, ammonium, NaH4 plus, magnesium Mg plus 2,
calcium Ca+2, iron Fe+2, copper Cu+2, zinc Zn+2, aluminium Al+3, iron Fe+3. What is the meaning of H plus? Hydrogen అంటే H plus అన్నాం. What is the meaning of H plus? H plus ఇప్పుడు హైడ్రోజన్ సింబల్ ఏంటి? H. హైడ్రోజన్ సింబల్ H. మరి హైడ్రోజన్ అయాన్ కోన H plus. H కి H plus కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎందుకు వచ్చింది పాజిటివ్? అవునమ్మా, హైడ్రోజన్ అయాన్ కి H plus అన్నాం. వై ఇట్ బికమ్ H plus? మీకు ఇందాక చెప్పాను, యాటమ్ అనేటువంటి దాంట్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ నెగిటివ్ చార్జెస్ ఉంటాయి. ఇప్పుడు హైడ్రోజన్ తీసుకుందాం అనుకోండి, హైడ్రోజన్ H, దీంట్లో ఏముంటుందంటే ఒక పాజిటివ్ ఉంటుంది, ఒక నెగిటివ్ ఉంటుంది. అవునా? సపోజ్ 1 ఎలక్ట్రాన్ ఈజ్ రిమూవ్డ్, ఈ పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ చార్జ్ కూడా సేమ్ ఈక్వల్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ తీసేసాం, H లో ఏముంది? ప్రోటాన్ ఒకటే, సో ఇట్ బికమ్ H ప్లస్. అంటే H plus అంటే మీనింగ్ ఏంటి? 1 ఎలక్ట్రాన్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ హైడ్రోజన్ ఆటమ్. మరి ఇక్కడ Ca+2, కాల్షియం కి Ca+2, వాట్ ఇస్ ద మీనింగ్? 2 electrons are removed from calcium atom. Magnesium Mg+2, what is the meaning? 2 electrons removed from magnesium atom. లేదు, magnesium atom lose 2 electrons అని కూడా చెప్పాలి. magnesium atom lose చేస్తుంది, అది లేదా దాంట్లో నుంచి తీసేసాము అన్నా కూడా ఒకటే. Al+3 అంటే మీనింగ్ ఏంటి? Al+3 మీనింగ్ removed from aluminum atom. Okay, next one, anions. Symbol hydride H minus, hydride H minus గా ఉంటారు, hydride. Chloride Cl minus, bromide Br minus, iodide I minus, hydroxide OH minus, nitrate NO3 minus, oxide O minus 2, sulfide S minus 2, sulfate SO4 minus 2, carbonate CO3 minus 2, dichromate
Cr2 O7 minus 2 nitrite N minus 2 phosphate N-3 sir, nitrite. minus 3 phosphate PO4 minus 3 ఇవన్నీ పర్ఫెక్ట్ గా రావాలి. ఇక్కడ పర్మాంగనేట్ అనేది కూడా వస్తుంది. Tomorrow you must write without seeing. That is next class. This table write 4 times and come. Each one write 4 times. Don't write all at a time. అంటే మీకు హైడ్రోజన్ ఒకటే H plus ఒక 5 times రాయండి. 4 సరే 4 times రాయండి. సోడియం Na plus 4 times రాయండి. అట్లా రాసిన తర్వాత మనం చదువుతాం. నేను సింబల్ అడుగుతాను, ఇక్కడ సింబల్ అడుగుతాను. 2 టేబుల్స్. సపోజ్ ఆక్సైడ్ అని అడుగుతాను ఒకటి, చెప్పలేదు అనుకోండి నేను వర్క్ ఇచ్చేస్తా. ఓకే, నో ప్రాబ్లం. These are all very important for the writing at the time of writing the formulations. That means molecular formula, compound formula. Compulsory these are needed. మీకు సోడియం క్లోరైడ్ అనుకోండి, సోడియం క్లోరైడ్ అంటే NaCl రాస్తాం. ఓకే, మెగ్నీషియం క్లోరైడ్ రాయాలి. మెగ్నీషియం క్లోరైడ్ అంటే MgCl2 రాస్తాం. మరి సోడియం క్లోరైడ్ అంటే NaCl రాసాం, మెగ్నీషియం క్లోరైడ్ అయితే MgCl2 రాస్తాం. ఎందుకని సోడియం అనగానే Na ప్లస్, క్లోరైడ్ అంటే Cl మైనస్, పాజిటివ్ నెగిటివ్ కంబైన్ అయి న్యూట్రల్ అయిపోయింది. మెగ్నీషియం తీసుకుందాం అనుకోండి, మెగ్నీషియం Mg+2 2 యూనిట్స్ పాజిటివ్ ఉంది కాబట్టి ఏం చేయాలి, 2 యూనిట్స్ నెగిటివ్ తీసుకోవాలి, అందుకని Cl2 తీసుకోవాలి. అంటే కాంపౌండ్ కానీ లేకపోతే మాలిక్యూల్ కానీ ఏ విధమైన పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ ఉండదు, ఆ విధంగా ఫార్ములా. In the last class balance is over. Balance అయిపోయిందా మీకు? Balance is over అన్నా? Valency. Valency means what? What? Just complete table note just like in the. What is meant by valency? Valency means the combined capacity. The combined capacity of an element is called valency. The combined capacity anamata. The combining capacity of an element is called valency. ఇప్పుడు మీకు He ఉంది, Ne, Kr, Xenon, Radon. ఏంటివన్నీ? వాట్ ఆర్ దిస్? He అంటే ఏంటి? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, xenon, radon. Once again say helium, neon, argon, krypton, xenon, radon. ఏంటిది? Kr అంటే క్రిప్టాన్. నెక్స్ట్ xenon,
ఇవన్నీ ఏమంటారంటే ఇనర్ట్ గ్యాసెస్. ఇనర్ట్ గ్యాసెస్. ఇనర్ట్ గ్యాసెస్ అంటే ఏంటి? దే ఆర్ కెమికల్లీ ఇనర్ట్. ఏ విధమైనటువంటి కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయవు. అంటే అయానిక్ ఫార్మేషన్ ఉండదు. ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకోవడం, గెయిన్ చేసుకోవడం, లేదా కాంపౌండ్స్గా ఫామ్ అవడం, మాలిక్యూల్ ఫామ్ అవడం జరగదు. సో దీస్ ఆర్ ఆల్ ఇనర్ట్ గ్యాసెస్. వాట్ అబౌట్ ద బ్యాలెన్సింగ్ ఆఫ్ దీస్? జీరో. ఎందుకని? దానికి కంబైనింగ్ కెపాసిటీ లేదు కదా, దేంతో కూడా కంబైన్ అయ్యేటువంటి ప్రాపర్టీ ఉండదు కాబట్టి దట్ బ్యాలెన్స్ ఈస్ జీరో. సపోజ్ మీకు ఇక్కడ క్వశ్చన్ కానీ లేకపోతే బిట్స్ కానీ ఇచ్చారనుకోండి, బ్యాలెన్స్ ఆఫ్ హీలియం, నియాన్, ఆర్గాన్ ఎట్లా వస్తే జీరో రాస్తాం. లేదు, రైట్ ఎనీ 4 ఎగ్జాంపుల్స్ ఫర్ ద బ్యాలెన్స్ ఈ జీరో అంటాడు. బ్యాలెన్స్ ఈ జీరో ఉన్నటువంటి ఎలిమెంట్స్ యొక్క ఎగ్జాంపుల్స్ రాయమంటారు. ఒకటి ఇక్కడ సపోజ్ ఇప్పుడు హైడ్రోజన్ ఉందనుకోండి, హైడ్రోజన్ either 1 unit positive or 1 unit negative. So that balance is 1. అదేం చేస్తుంది? ఒకదానితో కూడా కంబైన్ అవుతుంది కాబట్టి 1. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ HCl అనుకున్నాం, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ హైడ్రోజన్ ఎన్ని క్లోరిన్తో యాడ్ అయింది? ఒక క్లోరిన్. లేదు, HBr, HI, హైడ్రోక్లోరిక్ యాసిడ్, హైడ్రోజన్ బ్రోమైడ్, హైడ్రోజన్ అయోడైడ్, ఇవన్నీ ఏంటివి? హైడ్రోజన్ ఒకదానితో కంబైన్ అవుతుంది. సో దట్ ఈస్ బ్యాలెన్స్ ఈజ్ 1. సపోజ్ Na ఉందనుకోండి, Na ప్లస్ ఉందా, ఇంకేమైనా ఉన్నాయా? ఓన్లీ 1. దట్ కంబైన్ బ్యాలెన్స్ ఈజ్ 1. సిల్వర్ బ్యాలెన్స్ ఈజ్ 1. Ca ప్లస్ 2 బ్యాలెన్స్ ఎంత? 2. అంటే ప్లస్ 2 ఉంది కాబట్టి, లేదా -2 ఉన్నా కూడా దాని బ్యాలెన్స్ 2. అంటే పైన పవర్లో మనకి పాజిటివ్ ఛార్జ్ ఎంత ఉందో లేదా నెగిటివ్ ఛార్జ్ ఎంత ఉందో అదే బ్యాలెన్స్ అవుతుంది. సపోజ్ మీకు ఇక్కడ కాపర్ ఉందనుకోండి, ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, మల్టిపుల్ బ్యాలెన్స్ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ది కాంబినేషన్. సమ్ టైమ్ ఇట్ యాక్ట్ యాజ్ ఏ యూనిబ్యాలెన్సీ. ఒక్కోసారి దాని బ్యాలెన్స్ 1 అవుతుంది, ఒక్కోసారి బ్యాలెన్స్ 2 అవుతుంది. మల్టిపుల్ బ్యాలెన్స్ అంటారు. అలాగే ఐరన్ చూడండి, ఐరన్ కూడా ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, మల్టిపుల్ బ్యాలెన్స్. కొన్నిటికి అలా ఉంటాయి, సేమ్ బ్యాలెన్స్ రాకపోవచ్చు. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, హీలియం బ్యాలెన్సీ 0 అన్నారు. టేబుల్ 6 ఇచ్చారు. హీలియం బ్యాలెన్సీ 0 అంటే నాట్ ఓన్లీ హీలియం, ఇంకా బ్యాలెన్సీ 0 ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? బ్యాలెన్సీ 0 ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇవన్నీ వస్తాయి. నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్. హైడ్రోజన్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చారు? 1. ఫ్లోరిన్ బ్యాలెన్సీ 1. చూడండి ఇక్కడ ఫ్లోరిన్ F- లేదా క్లోరిన్ 1, Cl- ఉంది కదా 1. ఆక్సిజన్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చారు? 2. ఆక్సైడ్ చూడండి బ్యాలెన్స్ 2. నైట్రోజన్ 3. కార్బన్ 4. కార్బన్ బ్యాలెన్స్ 4. తర్వాత మీకు క్రిస్ క్రాస్ ఫార్ములా ఐడియా ఉందా? చెప్పినా మీకు క్రిస్ క్రాస్ ఫార్ములా చెప్పలేదా? నువ్వు అటెండ్ కాలేదు, చెప్పినట్టున్నాగా. క్రిస్ క్రాస్ ఫార్ములా, హౌ టు రైట్ ద మాలిక్యులర్ ఫార్ములా? క్రిస్ క్రాస్ ఫార్ములా ఎలా రాస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మీకు మెగ్నీషియం క్లోరైడ్, రైట్ ది ఫార్ములా ఆఫ్ మెగ్నీషియం క్లోరైడ్ అన్నా అనుకోండి. మెగ్నీషియం క్లోరైడ్ అని ఇచ్చారు, మాలిక్యులర్ ఫార్ములా రాయాలి. ఇప్పుడు మనం MgCl ఇలా కొంచెం అటు ఇటు రాసుకుంటాం. లెఫ్ట్ సైడ్ ఉన్న క్యాటయాన్, లెఫ్ట్ సైడ్ ఉన్న క్యాటయాన్
జస్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెనేషన్. చూడండి రైట్ సైడ్ ఏమో యానియాన్, లెఫ్ట్ సైడ్ క్యాటియాన్, రైట్ సైడ్ యానియాన్. దీనికి ఎంజీకి ఎంత ఉంది మనకి? +2 ఉంది అవునా? ఈ పైన 2 రాసుకోండి. సిఎల్ క్లోరైడ్ చూడండి, మైనస్ అంటే -1 ఉన్నట్టు 1 రాసుకోండి. ఇలా ఏరో మార్క్ పెట్టుకోండి. ఇక్కడ ఎంజీ రాయండి, ఇక్కడ సిఎల్ రాయండి. ఇప్పుడు 2కి 1కి ఎల్సిఎం తీసుకోండి. ఎంత అవుతుంది ఎల్సిఎం? 2కి 1కి ఎల్సిఎం 2 అవుతుంది. ఆ ఎల్సిఎం వాల్యూతో దీన్ని డివైడ్ చేయండి. 2/2 ఎంత అవుతుంది? 4. 0. నువ్వు 0 ఉండాల్సిన ఇక్కడ కూర్చో. 2/2 అంటే ఎంతమ్మా? ఎంత? 1. కాబట్టి పైన పవర్లో 1 కింద 1 వస్తుంది. పైన 1 కింద 1 వస్తుంది. 1 అంటే రాయగల. తర్వాత 1/2 ఇంకా దానికి ఏమవుతుంది? సింప్లిఫికేషన్. కాబట్టి సిఎల్ పైన 1 ఉంది, ఇక్కడ 2 ఉంటుంది. ఆ 1 రాయగల. ఇప్పుడు ఈ రెండు కలిపితే ఏమవుతుంది? MgCl. దట్ ఈస్ ద ఫార్ములా. క్రిస్ క్రాస్ మెథడ్. మెగ్నీషియం క్లోరైడ్ అనగానే లెఫ్ట్ సైడ్ క్యాటియాన్, రైట్ సైడ్ యానియాన్, దాని యొక్క RC నెంబర్ వేసుకోవాలి. ఆ తర్వాత ఎల్సిఎం తీసుకొని మనం డివైడ్ చేసి వచ్చిన వాల్యూస్ బట్టి ఇక్కడ మనం ఫార్ములా రాస్తాం. టేక్ దిస్ బుక్ మనం